దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో జూమ్లో వీక్షిస్తున్న మరి పెద్దలు దైవదాసులు సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనం అందరము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే సంఘానికి వచ్చిన మనం అందరము మరి ఖాళీ హృదయాలతో వచ్చిన మనం అందరము మన అందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, కొనియాడడానికి, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మరి చెల్లించబద్దులమై ఉన్నాము. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రిలారా. ఈరోజు చాలా అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందాము. ఈరోజు చాలా చక్కని అంశము నేర్చుకుందాము. మరి స్తోత్రాహారుడు ఎవరు? స్తోత్రాహారుడు ఎవరు? యెహోవానా, యేసుక్రీస్తా? ఈరోజు అంశము స్తోత్రాహారుడు ఎవరు? యెహోవానా, యేసుక్రీస్తా అనే అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్టయితే, బైబిల్ గ్రంథంలో మరి తండ్రి అయిన దేవుని గురించి స్తోత్రాహారుడు అని రాయబడి ఉన్నది. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని గురించి కూడా స్తోత్రాహారుడు అని రాయబడి ఉన్నది. మరి రాయబడి ఉన్నదాన్ని మరి ఎవరు స్తోత్రాలు చెల్లించారు? మరి మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఆ బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులైన మనము కూడా స్తోత్రాలు చెల్లించాలని చెప్తున్న పరిస్థితి మన ముంగట ఉన్నది. కాబట్టి మరి ఈ లేఖనం ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథము ఏం చెప్తున్నది అనేది ఈరోజు మనం పరిశీలన దృక్పథంతో మరి లేఖనాలను మనము పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి మనము ఆలోచన చేయాలి. క్రైస్తవులైన మనము మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మరి ఈ విధంగా బైబిల్ క్రమం చెప్తున్నది అని మరి బైబిల్ చెప్తున్నది. మరి అనేక మంది సహోదరులు కూడా అంటున్నారు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము మరి యేసుక్రీస్తు కూడా స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రాహారుడు యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించాలని చెప్తున్న వారు ఉన్నారు, చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు కూడా స్తోత్రాలు చెల్లించాలి అని చెప్పేవారు ఏ వాక్యాలు చూపిస్తున్నారు అనేది మనము లేఖనాలను మనం పరిశీలన చేసినట్టయితే పిల్లారా, మరి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనమును మనం చదువుకున్నట్లయితే వారు ఈ వచనాలు చూపిస్తున్నారు. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. చూడండి పిల్లారా, మరి ఈ వచనమును మనం పరిశీలన చేసినట్టయితే ఈ వచనం ఎవరిని గురించి రాయబడి ఉన్నది? మరి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే ఈయన పుట్టినవాడు యేసుక్రీస్తు సర్వాధికారి అయి దేవుడై ఉండి మరి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది యేసుక్రీస్తుని గురించి. మరి 100% ఇది యేసుక్రీస్తుని గురించి అని మనము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లేఖనం చెప్తున్నది కాబట్టి. అంతేకాదు ఇంకా ఏ వచనం చూపెడుతున్నారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట కూడా చూపిస్తున్నారు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిమి అని ఈ లేఖనం చూపెడుతున్నారు. ఇంకా మరి ఏ లేఖనం చూపెడుతున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా చూపెడుతున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంను చూపెడుతున్నారు. మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి సింహాసనాసీనుడైన
సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దము ఎలుగెత్తి చెప్పిరి. మరి ఈ సందర్భాలను మనం పరిశీలన చేసినట్లయితే, ఈ సందర్భంలో మనం పరిశీలన చేసి చూసినట్లయితే ఈ మాట ఎవరితో చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు కూడా మరి ఎవరితో చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనేది మనము లేఖనాలను బట్టి మనం పరిశీలన చేయాలి. మరి చూడండి బిడ్డలారా, మరి యేసుక్రీస్తుకే స్తోత్రాలు చెల్లించాలి అని చెప్పేవారు ఈ లేఖనాలు మనకు చూపెడుతున్నారు. అంతేకాదు మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు కూడా స్తోత్రాలు చెల్లించాలి అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అనేది లేఖన సందర్భంలో మనం పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు కూడా మరి తండ్రి అయిన దేవునికి స్తుతిస్తున్నాడు, స్తోత్రాలు కూడా చెల్లిస్తున్నాడు. మరి మనం ఆ పరిస్థితిని కూడా మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి వాస్తవంగా స్తోత్రార్హుడు ఎవరు? లేఖనంను బట్టి వాస్తవంగా స్తోత్రార్హుడు ఎవరు? మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు స్తోత్రార్హుడు అని రాయబడి ఉన్నది. మరి ఆ సందర్భాలను కూడా మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. వాస్తవంగా మరి తండ్రి అయిన దేవుడు స్తోత్రార్హుడు అని రాయబడి ఉన్నది అని ఆ లేఖనాలను మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. యెహోవాను గురించి స్తోత్రార్హుడు అని రాయబడిన లేఖనమును మనము పరిశీలన చేద్దాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడవును గాక అని లేఖనంలో రాయబడ్డది. మరి తండ్రి అయిన దేవుని గురించి చాలా స్పష్టంగా మరి స్తోత్రార్హుడు అని రాయబడిన గ్రంథం వాక్యమును మనం చదువుకున్నాము. అంతేకాదు ఇంకా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, రాజు అయిన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజముగా పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్టు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగాను నున్న ఇజ్రాయేలీలు దేవా యెహోవా నిరంతరము నీవే స్తోత్రార్హుడవు అని మరి తండ్రిని గురించి స్తోత్రార్హుడు అని మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది. వాస్తవంగా మరి స్తోత్రార్హుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. మరి యేసుక్రీస్తు కూడా స్తోత్రార్హుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి కొత్త నిబంధనలు మనం పరిశీలన చేయాలి. ఈ లేఖనాలను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం పిల్లరా. బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవునికి స్తోత్రార్హుడు అని రాయబడి ఉన్నది. అలాగే యేసుక్రీస్తుని గురించి కూడా స్తోత్రార్హుడు అని కొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. మరి ఈ విధంగా రాయబడి ఉన్నది కాబట్టి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు, త్రిత్వము, ఏకత్వము, అనేకత్వం అని చెప్పే పరిస్థితులు మన ముంగట మరి ఉన్నాయి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుని గురించి రాజు అని రాయబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుని గురించి రాజు అని రాయబడి ఉన్నది. కొత్త నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తుని గురించి కూడా రాజు అని రాయబడి ఉన్నది. మరి అంతేకాదు మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు రక్షకుడు అని రాయబడి ఉన్నది. మరి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి మరి రక్షకుడు అని రాయబడి ఉన్నది. మరి ఈ లేఖనాలను మరి పరిశీలన చేసినట్లయితే పిల్లారా, మరి ఈ లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అని చెప్పే పరిస్థితి ఏమైనా ఉన్నదా అంటే ఎట్టి పరిస్థితిలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్పే వీలు లేదు. ఎందుకంటే లేఖనమును మనం చూసుకున్నాము కాబట్టి. మరి తండ్రి అయిన దేవుని గురించి రక్షకుడు అని రాయబడి ఉన్నది, రాజు అని రాయబడి ఉన్నది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గురించి రాజు అని రాయబడి ఉన్నది, రక్షకుడు అని రాయబడి ఉన్నది. అందుకోసమే మరి వాస్తవంగా మనం లేఖనాలను పరిశీలన చేసినట్లయితే మరి స్తోత్రాలు మరి ఎవరు చెల్లించాలి? యేసుక్రీస్తుకు. యేసుక్రీస్తు స్తోత్రారుడే వాక్య ప్రకారంగా మనం చూసుకున్నాం కాబట్టి. కానీ యేసుక్రీస్తుకు ఎవరు స్తోత్రములు చెల్లించాలి? మరి తండ్రి అయిన దేవుడు చెల్లించాలా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము స్తోత్రాలు చెల్లించాలా అనేది మనము లేఖనాలను బట్టి మనము పరిశీలన చేయాలి పిల్లరా. మరి యేసుక్రీస్తు కూడా స్తోత్రాలు మరి చెల్లించారు. ఎవరు చెల్లించారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే దేవదూతలు స్తోత్రాలు చెల్లించారు, నమస్కారం చేశారు. మరి యేసుక్రీస్తు రెండో రాకడలో దేవదూతలు
మరి ఆయనకు నమస్కారము చేసిరి అని లేఖనాల్లో రాయబడ్డది. ఆ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమును మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చే వరకు ఏమంటున్నట? ఆయనకు దేవదూతలందరూ నమస్కారము చేయవలను, స్తోత్రములు చేయవలను అని లేఖనాల్లో రాయబడ్డది. మరి యేసుక్రీస్తు రెండో రాకడలో యేసుక్రీస్తుకు ఎవరు స్తోత్రాలు చెల్లించాలి, ఎవరు మరి స్తుతులు చెల్లించాలి అంటే దేవదూతలు నమస్కారం చేయవలెను. మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఎవరము? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మరి క్రీస్తు కూడా దేవునికి వారసులము. మనకు కూడా భవిష్యత్తులో మరి వారు దేవదూతలు ఏం చేయాలి? నమస్కారం చేయాలి, స్తోత్రాలు చెల్లించే అవసరం ఎంతైనా ఉంది. మరి క్రైస్తవులైన మనము సామాన్యులమైన మనము కాము. ఎందుకంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము క్రీస్తోడి వారసులము, దేవునికి క్రీస్తోడి వారసులము. మరి మనం ఆలోచన చేయాలి. మరి స్తోత్రారుడు ఎవరు? తండ్రి అయిన దేవుడా? మరి అలాగే తండ్రి అయిన దేవుడు అని రాయబడి ఉన్నది స్తోత్రాహారుడు. మళ్ళీ యేసుక్రీస్తు కూడా స్తోత్రారుడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇక్కడ మనము యేసుక్రీస్తును తక్కువ చేసినట్లుగా కాదు. యేసుక్రీస్తు కూడా స్తోత్రాడు అని రాయబడి ఉన్నది. కానీ ఎవరు స్తోత్రాలు చెల్లించారు? ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము స్తోత్రాలు యేసుక్రీస్తుకు చెల్లించాలా? మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించాలా? దేవదూతలు యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించాలా అనేది మనము లేఖనాలను బట్టి మనం చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ లేఖనము మనము లేఖనానుసారంగా పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం ఉంటేనే ఈ లేఖనం చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రికి కలిగినవి నావి. మరి చూడండి, తండ్రికి కలిగినవి నావి, మరి నాకు కలిగిన వాటిని మరి పరిశుద్ధాత్ముడు వచ్చి బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి తనంతట తానేమి బోధించడు, నా వాటిలో నుండి మీకు బోధిస్తాడు అని మరి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన సొంత ఏమైనా చెప్పాడంటే లేదు. యేసుక్రీస్తు ఏదైతే చెప్పినది మిగిలిందో అది మరి యేసుక్రీస్తు సర్వసత్యము, పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యాన్ని బోధించాడు. సర్వసత్యము పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి 12 మంది అపోస్తలుల మీద కుమ్మరించడం ద్వారా అపోస్తలులు దేని గురించి ప్రకటించారు? అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదిలో మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తును సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞలో మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగించారు. మీరు పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు, అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. అప్పుడు నీకు బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతాయి. అందుకోసమే ఎవరు స్తోత్రాలు చెల్లించాలి, ఎవరికి స్తోత్రాలు చెల్లించాలి, యేసుక్రీస్తుకు ఎవరు స్తోత్రాలు చెల్లించాలి, ఎవరు మరి చెల్లించాలి అనేది లేఖనమును మనము బట్టి అర్థమవుతుంది పిల్లారా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్టయితే పిల్లారా, దేవునితో పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు కుమారుడైన దేవుడుగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడి దగ్గర. మరి లేఖనం చూసుకుందాం పిల్లారా. ఇది అర్థం కాక చాలా మంది వారు తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా లేక మరి యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు అని ఎక్కడ రాయబడ్డది అని చెప్తున్నారు. అర్థం చేసుకోవాలి. మరి బైబిల్లో కొంచెం ఇచ్చట ఉన్నదాన్ని మనం సమకూర్చుకొని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప కానీ మరి విపరీతమైన వాదాలు పెట్టడం అనేది సరి అనేది కాదు. లేఖనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం ఉంటేనే. మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఇది అర్థం కాక చాలా మంది ఈరోజు మరి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి మనం లేఖనం చదువుకున్నట్లయితే ఆది యందు వాక్యం ఉండెను. ఇది చాలా చక్కగా మనసు పెట్టి ఆలోచించాలి. ఆది యందు వాక్యం ఉండెను. మరి వాక్యము దేవుని యొద్ద ఉండెను. మరి వాక్యము దేవుడై ఉండెను. చూడండి పిల్లరా, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. ఆ దేవుడి యొద్ద ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంచుడు,
ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి పిల్లరా, ఆ వాక్యం చాలా చక్కగా మరి బోధిస్తున్నది. మరి మనం చదివేటప్పుడు చాలా మనసు పెట్టి చదివితేనే తప్ప అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి మనం ఆలోచన ఆ వాక్యమే అంటే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్న ఆ దేవుడై ఉన్న యేసుక్రీస్తే ఏమంటున్నాడు? ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ ఉన్నవాడు యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఏ విధంగా ఏ మహిమలో ఉన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, తండ్రి ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు. మరి పిల్లరా, మన ఆలోచన చేయాలి. తండ్రి యొద్ద ఏ మహిమలో ఉన్నాడు? దేవునితో సమానుడుగా ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనందరినీ నీతిమంతులుగా చేయడానికి, మన అందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమైతే దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకుని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనందరి పాపాలను తీసివేసి నీతిమంతులుగా చేయడానికి, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చేసిండు, తండ్రి పనిని నెరవేర్చాడు. పిల్లారా, ఆయన సొంత పని ఏం చేయలేదు. తండ్రి పనిని చేయడానికే ఈ లోకానికి వచ్చాను, తండ్రి పని చేయడానికే నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు మనందరి నిమిత్తం సిలువలో బలియాగంగా గావించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినంలో తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున మరి ఆసీనుడై ఉన్నాడు. పిల్లారా, ఆ గొప్ప మహిమలో ఉన్నాడు యేసుక్రీస్తు. మరి లేఖనం చదువుకున్నాడు పిల్లారా, దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఆ సమానుడుగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఏ విధంగా మరి రిక్తునిగా చేసుకున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు సర్వాధికారా? అవును, సర్వాధికారే. మరి దేవునికి కలిగిన అన్ని యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పాదాల కింద ఉంచాడు. దేవుడు యేసుక్రీస్తు పాదాల కిందకి లోపరిచాడు. దేవుణ్ణి తప్ప, చూడండి పిల్లరా, దేవుణ్ణి తప్ప సమస్తమును దేవుడు ఆయన పాదాల కిందకి లోపరిచాడు. మరి యేసుక్రీస్తు సర్వాధికారి, యేసుక్రీస్తు స్తోత్రార్హుడే. చూడండి పిల్లరా, మరి తండ్రి అయిన దేవుని గురించి స్తోత్రార్హుడు అని రాయబడ్డది. మరి యేసుక్రీస్తుని గురించి కూడా స్తోత్రార్హుడు అని రాయబడి ఉన్నది. మరి యేసుక్రీస్తుకు స్తోత్రాలు ఎవరు చెల్లించాలి? తండ్రి అయిన దేవుడు చెల్లించాలా? మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము స్తోత్రాలు చెల్లించాలా? దేవదూతల స్తోత్రాలు చెల్లించాలా అనేది మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఎంత అధికారం కలిగిన వాడున్నాడు అనేది మనము లేఖనమును చదువుకున్నట్లయితే, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27, 28 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చి ఉంచెను. సమస్తమును లోపర్చి ఉన్నదని చెప్పినవాడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, చూడండి పిల్లరా, ఆయనకు లోపరిచిన వాడు తప్ప, తండ్రి తప్ప సమస్తములో లోపరచబడి ఉన్నదన్న సంగతి విషితమే. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమలో ఉన్నాడు యేసుక్రీస్తు, ఎంత సర్వాధికారం కలిగిన వాడు ఉన్నాడు. మరి దేవుడికి ఆ సర్వాధికారమే యేసుక్రీస్తుకు అప్పగించాడు. 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తన్ను తానే లోబడెను. మరి చూడండి పిల్లరా, దేవునికి లోబడ్డాడు యేసుక్రీస్తు. మరి మనం ఆలోచన చేయాలి. మరి తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు.
చూడండి పిల్లరా, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు సమస్తము అప్పగించి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు సర్వాధికారం పొందినవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తర్వాత ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ఆయన పరలోకమునకు, మరి చూడండి పిల్లరా, మరి ఆలోచన చేయాలి, యేసుక్రీస్తు ఎంత సర్వాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి తండ్రికి కలిగినది సమస్తమును యేసుక్రీస్తుకు లోపరిచాడు. ఇంకా అంతేకాదు, మరి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తుకి ఎవరు నమస్కారం చేయాలి, ఎవరు స్తోత్రాలు చెల్లించాలి? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్న తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనమును మనము చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను, మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండవ రాకడలో మనము యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నవారమే మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు స్తోత్రారుడు అని బైబిల్లో రాయబడ్డది. మరి తండ్రి అయిన దేవుడు కూడా తండ్రి అయిన దేవుని గురించి కూడా స్తోత్రాహరుడు అని రాయబడి ఉన్నది. మరి ఈ స్తోత్రాహరుడు అని రాయబడి ఉన్నది కాబట్టి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మరి యేసుక్రీస్తు స్తోత్రాలు చెల్లించాలా? ఏ విధంగా మరి ఈ లేఖనమును మనం ఆలోచన చేయాలి? మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా, ఆయన నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. అవును, స్తోత్రారుడే. మరి ఇప్పుడు దేవదూతలు ఆయనకు స్తోత్రాలు చెల్లించాయి, నమస్కారం చేశారు. మరి మనకు కూడా భవిష్యత్తులో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన భవిష్యత్తులో మనకు కూడా వారు నమస్కారం చేయాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఆ గొప్ప మహిమ కలిగిన వారము మనము క్రైస్తవులము. మరి మనం ఆలోచన చేయాలి. ఈ లేఖనమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు సర్వాధికారి అని రాయబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు సర్వాధికారి కదా, మరి తండ్రి అయిన దేవుడు కూడా సర్వాధికారం కలిగిన ఉన్నాడు. ఆ అధికారము క్రీస్తుకు అనుగ్రహించాడు. మనం ఆలోచన చేయాలి, మరి అసలు వాస్తవంగా ఎవరు స్తోత్రాలు చెల్లించాలి యేసుక్రీస్తుకు అనేది మనము లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే, అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రములు, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. వ్రాయబడిన మాటలు ఎవరు స్తోత్రాలు చెల్లించారు? మరి ఏ కాలానికి సంబంధించినది అనేది మనం ఆలోచన చేయాలి. అది దర్శనము వలన మరి యోహాను గారు చూస్తున్నారు, దర్శనంలో వాళ్ళు చెప్తున్నారు. మరి దర్శనం వలన దర్శనకు సంబంధించిన సంగతి. మరి చూడండి పిల్లరా, మరి సంఘానికి ఈరోజు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. మరి ఎవరైతే ఇప్పుడు సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞనా ఇది? మనం ఆలోచన చేయాలి. సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞనా? యేసుక్రీస్తు స్తోత్రాలు చెల్లించాలి అని చెప్తున్న మన ప్రియులు మరి ఆలోచన చేయాలి. మన ప్రియులు మరి ఆలోచన చేస్తే ఏమంటున్నట్టే, మన ప్రియులు బైబిల్ అంతా పరిశుద్ధాత్మ బోధతో రాయబడ్డది కాబట్టి బైబిల్ అంతా మనదే అంటున్నారు. మరి బైబిల్ అంతా మనదేనా? అవునండి, పరిశుద్ధాత్మ బోధతో రాయబడ్డది. మరి అపోస్తలు ప్రవక్తలు దేని గురించి చెప్పారు? సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏది అనేది మనము ఆలోచన చేయాలి. మరి సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏది? మరి పరిశుద్ధాత్మను బోధతో ఎవరు బోధించారు? పరిశుద్ధాత్మ బోధ పొందుకున్న తర్వాత అపోస్తలుడు దేని గురించి ప్రకటించారు? సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగించారు. మరి సంఘానికి ఆజ్ఞ ఇవ్వబడ్డది. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సంఘానికి ఆజ్ఞ ఇచ్చారు.
అందరూ అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి, దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని ఆజ్ఞ. చూడండి, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఉండాలి. మరి స్థిరమైన ప్రవచనము మనము ఇప్పుడు ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, సింహాసనసీనుడై ఉన్న మరి యేసుక్రీస్తుని గురించి అక్కడ రాయబడ్డది కదా, సింహాసనసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావం అని రాయబడి ఉన్నది కదా. అందుకోసమే మనం కూడా స్తోత్రాలు చెల్లించాలని చెప్తున్నారు. మరి పిల్లరా, ప్రకటన గ్రంథంలో ఎవరికి స్తుతులు చెల్లించారు అనేది ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13 మరి 13 నుంచి చదువుకుందాం పిల్లారా. 13, 11, 12 వచనాలు చదువుకుందాం పిల్లారా. 11, 12 వచనాలు చదువుకుంటే ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రారుడై ఉన్నాడని గొప్ప స్వరము చెప్పుచుండిరి అని మరి యోహాను గారు దర్శనంలో చెప్తున్న సంగతి ఇక్కడ రాయబడి ఉన్నది. రాయబడిన సంగతి ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే యోహాను గారు మరి అక్కడ దర్శనంలో చూస్తున్నారు. మరి దేవదూతలు యేసుక్రీస్తుకు చెప్తున్నారు. మరి ఈ సంగతిని తీసుకొచ్చి ఇప్పుడు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా స్తోత్రాలు చెల్లించాలని చెప్తున్న పరిస్థితి ఇప్పుడు అర్థం కాని వారు ఈ విధంగా చెప్తున్నారు పిల్లారా. మనం ఆలోచన చేయాలి, ఈ వాక్యంలో రాయబడిన సంగతులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విధంగా దర్శనమా, అది ప్రత్యక్షంగా జరుగుతున్నదా, మరి సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞనా అనేది మనము ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనకు లేఖనం చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లారా. మరి అది దర్శనంలో యోహాను గారు చూస్తున్న పరిస్థితిని గురించి మరి అక్కడ రాయబడి ఉన్నది కాబట్టి ఆ రాయబడిన దాన్ని మనల్ని అర్థం చేసుకోలేక మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం కూడా మనము యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించాలి అని చెప్తున్నారు. చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో దేవదూతలు ఆయనకు నమస్కారం చేయవలను, స్తోత్రములు చేయవలను. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, క్రీస్తుడి వారసులమైన నీవు భవిష్యత్తులో నీకు కూడా వారు దేవదూతలు నమస్కారం చేయాలి, స్తోత్రాలు చెల్లించాలి. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మరి లేఖనమును మనము ఆలోచన చేసినట్లయితే యోహాను గారు దర్శనంలో ఇంకా ఏం చూస్తున్నారు అనేది ఇంకా మనము ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లారా. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రమును ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పుట విండిరి. చూడండి, మరి దర్శనంలో యోహాను గారు మరి చూస్తున్నారు. దర్శనంలో జరిగిపోయిన సంగతి గురించి మరి యోహాను గారు చెప్తున్న సందర్భము దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ అని చెప్తున్నారు. బైబిల్ అక్కడ రాయబడి ఉన్నది కదా. మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో వారికి సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఇది రాయబడి ఉన్నది. దర్శనంలో జరిగిన సంగతిని తీసుకొచ్చి ఇప్పుడు మనము మరి అక్కడ రాయబడి ఉన్నది కదా అని చెప్తున్న పరిస్థితి. పిల్లరా, మనము లేఖనాలను బట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేసుకున్నప్పుడే లేఖనం ఎవరితో మాట్లాడుతున్నారు, అది జరిగిపోయిందా, అది ఏంటి అనేది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలా, అది దర్శనమా అనేది మనం తప్పనిసరి అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి తండ్రి అయిన దేవుడు స్తోత్రారుడని వ్రాయబడి ఉన్నది పాత నిబంధనలో. యేసుక్రీస్తు స్తోత్రారుడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు కూడా స్తోత్రారుడే. మనం యేసుక్రీస్తును తక్కువ చేసేవారం కాదు. పిల్లరా, మరి ఎవరు స్తోత్రాలు చెల్లించారు? దేవదూతలు స్తోత్రాలు చెల్లించారు. యేసుక్రీస్తు రెండో రాకడలో యేసుక్రీస్తుకు నమస్కారం చేసిరి అని లేఖనాల్లో రాయబడ్డది. మరి దేవుడు యేసుక్రీస్తుకు సమస్తమును లోపరిచాడు, యేసుక్రీస్తు పాదాల కింద ఉంచాడు. పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాడు. సమస్తమును లోపరిచిన వాడు తప్ప
తండ్రి అయిన దేవుడు తప్ప మరి యేసుక్రీస్తుకు సమస్తమును లోపరిచాడు. ఆ లోపరిచిన వాడికే యేసుక్రీస్తు లోపడాడు అని లేఖనంలో చాలా చక్కగా రాబడ్డది. మరి దేవుడు సమస్తమును క్రీస్తు పాదములకి లోపరిచి ఉంచాడు, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పబడినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచి ఉన్నదన్న సంగతి విషిదమే. మనం ఆలోచన చేయాలి పిల్లరా, స్తోత్రాలు ఎవరికి చెల్లించారు? మరి స్తోత్రాలు ఎవరికి చెల్లించారు అంటే దేవదూతలు యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించారు. మరి తండ్రి అయిన దేవుడు మరి స్తోత్రారుడు అని రాయబడ్డది, యేసుక్రీస్తు స్తోత్రారుడు అని రాయబడ్డది. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయాలి. మరి పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుని గురించి రాజు అని రాయబడ్డది, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి రాజు అని రాయబడ్డది. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుని గురించి రక్షకుడు అని రాయబడ్డది, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు రక్షకుడు అని రాయబడ్డది. మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడా అని చెప్పడానికి ఆస్కారం ఉన్నదా? ఆస్కారము లేదు. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మరి యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించాలా? పిల్లరా, మనం ఎలాంటి మహిమలో ఉన్నాము మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి లేఖనమును బట్టి మనము ఆలోచన చేయాలి. క్రైస్తవులైన మనము క్రీస్తుతోటి వారసులము. మరి లేఖనాలను బట్టి మనము ఆలోచన చేయాలి. ఎవరికి స్తోత్రాలు చెల్లించాలంటే దేవదూతలు యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించారు. మరి తండ్రి అయిన దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి మరి స్తుతించాడు, స్తోత్రం చెల్లించాడు. అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము క్రీస్తుతోటి వారసులము, దేవునికి వారసులము. అందుకోసమే ఆ గొప్ప మహిమను పొందుకున్న మనము మరి లేఖనమును బట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేసుకొని ఎవరికి స్తోత్రాలు చెల్లించాలి అంటే దేవదూతలు యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తుకు నమస్కారం చేశాయి, స్తోత్రాలు చెల్లించాయి అని మనము లేఖనమును బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు.